హాయ్ ఎవ్రీవన్, ప్యారిస్ నుంచి రెండో వీడియోకి స్వాగతం. మరి మొదటి వీడియోలో మనం క్యాటగామ్స్ ఆఫ్ ప్యారిస్, క్రూజ్ మరియు క్రూజ్లో వచ్చి రాత్రి ఈఫిల్ టవర్ అందాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లోవర్ మ్యూజియం చూసుకున్నాం కదా. అయితే వీడియో లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ప్యారిస్ అందాలు పార్ట్ 2 కూడా చేస్తున్నా. మరి మనం ఇక్కడ ఉన్నటువంటి ఎక్లో అనేటువంటి హోటల్లో మనం బస చేశాం. మనం మొదటి వీడియోలో చెప్పాను నేను హోటల్ చూపిస్తానని. ఈరోజు యాక్చువల్గా ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం. ఒకసారి మీకు చెప్పినట్లుగా రూమ్ చూయిద్దాం అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నా. రూమ్ చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియోను చూసి ఆనందించండి. దిస్ ఈజ్ 219. ఈ రూమ్లోనే మనం స్టే చేశాం. దీనికి ఒక రోజుకి హాయ్ వర్షిత్, వెల్కమ్. సో దిస్ ఈజ్ ద రూమ్. సో వీ స్టేడ్ హియర్ 2 days. రూమ్ చిన్నగానే ఉంది కానీ మంచిగా కన్వీనియంట్గా ఉంది. ఇట్ కంటైన్స్ గుడ్ వాష్రూమ్ ఆల్సో. దిస్ ఈజ్ ద వాష్రూమ్ అండ్ దిస్ ఈజ్ బాత్ ఏరియా. దిస్ ఈజ్ ద థింగ్. సో ఈ విధంగా మనం రెండో వీడియోను కూడా చూసి మరి మీరంతా కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం షెయిన్ రివర్ బ్రిడ్జి పైన ఉన్నాం. మరి వెనక ఉన్నదంతా కూడా షెయిన్ రివర్. ఇటు సైడ్ మనం అప్పుడే వ్యూ చూసుకొని వచ్చాం. కానీ నా ముందు మాత్రం ఒక అద్భుతం ఉంది. ఏదైతే మనం ఇంతసేపటి నుంచి చూడాలనుకుంటున్నామో అదే నోటర్ డేమ్ క్యాథడ్రల్. చాలా అద్భుత నిర్మాణం ఇది. చాలా బిగ్ చర్చ్. క్యాథడ్రల్ అంటే ఒక బిగ్ చర్చ్. అయితే ఇది చాలా సంవత్సరాల కింద నిర్మితమైనటువంటి చర్చ్. ఇది కరెక్ట్గా నాకు టైం అయితే తెలియదు, కానీ 2019లో ఒక ఫైర్ యాక్సిడెంట్లో మరి చర్చి పైకప్పు అంతా కాలిపోయింది. అప్పటి నుంచి మరి మొన్నటి వరకు December 10, 2024 వరకు కూడా దీన్ని ప్రేక్షకుల అందుబాటులో లేదు. రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కప్పంతా. మనం చూడొచ్చు, ఇంకా పైన వర్క్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ముందు వరకు సందర్శన చేయడానికి మాత్రం మనకు అనుమతి ఉంది. దిస్ ఈజ్ వండర్ఫుల్ చర్చ్ ఇన్ ప్యారిస్. ఇట్ ఈస్ కాల్డ్ నోటర్ డేమ్ క్యాథడ్రల్. దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. సో ఎటు చూసిన బిల్డింగ్స్, బిగ్ బిల్డింగ్స్. మనకి ఒక 2 నెలల టైం ఉంటే ప్రతి బిల్డింగ్ను, ప్రతి దాన్ని కూడా క్లియర్గా శోధించవచ్చు. చూడండి ఎంత వండర్ఫుల్ వ్యూ. దుబాయ్కి దీనికి చాలా డిఫరెన్స్. దుబాయ్ అంతా కూడా మోడర్న్ కన్స్ట్రక్షన్, కానీ ఇది 17th, 18th అంతకంటే బిఫోర్ కన్స్ట్రక్షన్స్. చాలా ఓల్డ్ హిస్టరీ కలిగినటువంటి ఇది. మనం చూస్తే ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, లేకపోతే 100 years వార్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ కానీ, చాలా ఓల్డ్ హిస్టరీ, లైక్ ఇండియా హిస్టరీ లాగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. దిస్ ఈజ్ వండర్ఫుల్. ప్యారిస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ క్లోతింగ్ వేసుకుంటారు. ఎందుకంటే ప్యారిస్లో ఇది వింటర్లో 0 degree నుంచి 10-11 degrees వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈరోజు అయితే కొద్దిగా లక్కీగా క్లౌడీగా ఉంది కాబట్టి 11 degrees Celsius ఉష్ణోగ్రత ఉంది. ఎవరు చూసినా కూడా చూడండి, క్లోత్స్ చాలా అంటే చలి పెట్టకుండా చాలా టైట్గా క్లోతింగ్ ఉంది. ఇంకాస్త ఎక్కువ చలి ఉంటే తల కూడా కవర్ చేస్తారు. ఇది క్లోతింగ్ సిస్టమ్ ఇన్ ఫ్రాన్స్. వాట్ ఏ వండర్ఫుల్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ నోటర్ డేమ్ క్యాథడ్రల్. ఒక్కసారి వావ్ 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 వావ్, వాట్ ఏ బ్యూటీ. సో ఈ నోటర్ డేమ్ క్యాథడ్రల్ లోపలికి వెళ్ళడానికి మరి పెద్ద క్యూ ఉంది. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ క్యూ ఇటువైపు నుంచి ఆ విధంగా రౌండ్ తిరిగి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ మనం ఇట్లా రావాలి. ఈ క్యూలో వెళ్తే లోపలికి కూడా ఎంట్రీ ఉంది. మరి దిస్ ఈజ్ నోటర్ డేమ్ క్యాథడ్రల్. లోపలికి వెళ్ళి ఇంకా అందాలని చూద్దాం. ఒకసారి మనం దీన్ని చూస్తే పైన మీకు ఆ 2 ఉన్నాయి కదా, అక్కడ కాలినటువంటి ఇంకా ఆ బ్లాక్ అనేది ఇంకా కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా ఇది నిర్మాణంలో ఉంది, రెనోవేట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నోటర్ డేమ్ క్యాథడ్రల్. సో మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. క్లోజప్లో మరి ఇంకా చూద్దాం వీటి అందాలని. వాట్ ఏ బ్యూటీ. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్
నాటర్ డేమ్ cathedral ఇన్ ప్యారిస్. మనం చర్చ్ లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాం. నా ముందు చర్చ్, ఈ cathedral ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కసారి కెమెరా తిప్పుతా చూడండి. వావ్ 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 వావ్. Wow. This is the church. Notre Dame Cathedral. ఒకటి బ్యూటీ. ఇది చర్చ్ కాబట్టి పూజ జరుగుతూ ఉంది, అంటే ప్రార్థన జరుగుతూ ఉంది. మనం చాలా స్లోగా మాట్లాడాలి. ఎవరు ఉన్నారు ఇన్ సైలెంట్ మోడ్. సమ్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద చర్చ్. What an architecture. సో ఇప్పుడే ప్రార్థనలు కంప్లీట్ చేసుకున్నారు. ప్రతి సైడ్ కూడా ఇలా అద్భుతమైనటువంటి షాండియర్స్ ద్వారా క్యాండిల్స్ వెలుగుతున్నారు. ప్రేయర్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడద్దు. సో వీఆర్ ఇన్ ద నాటర్ డేమ్ క్యాథడ్రల్ చర్చ్. అద్భుతమైన చర్చ్. సి పైన ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, వండర్ఫుల్. ఒకసారి కెమెరా అటువైపు తిరిగి దగ్గరికి వెళ్దాం మనం. వావ్ వావ్ వావ్, వాట్ అన్ ఆర్కిటెక్చర్, వాట్ అన్ ఆర్కిటెక్చర్. అద్భుత. అంటే మనం ఈ ప్యారిస్లో ఒక్కొక్క మాన్యుమెంట్కి ఒక్కొక్క వీడియో తయారు చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంది. చూడండి షాండ్లియర్స్. వాట్ అన్ ఆర్కిటెక్చర్, వాట్ అన్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ నాటర్ డేమ్ క్యాథడ్రల్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇంతకుముందే ఆఫ్టర్నూన్ ప్రేయర్స్ కంప్లీట్ చేసుకునేది చర్చ్లో. ఒకసారి మళ్ళీ మనము ఈ చర్చ్ను మొత్తం ఒక్కసారి క్లోజ్లో మొత్తం చూద్దాం. దిస్ ఈజ్ నాటర్ డేమ్ క్యాథడ్రల్ ఇన్ ప్యారిస్. ఎంతసేపు వీడియో తీసినా తను తీరడం లేదు. ఎంతసేపు చూసినా కూడా చూడాలి అనిపించేటువంటి ఆర్కిటెక్చర్ ఇది. మనం ఇప్పుడు ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి మనం మరి ఆ యొక్క మేరీ మాతను, యేసు ప్రభువుని ఈ చర్చిలో చూద్దాం. కెమెరా టర్న్ చేస్తా ఉన్నా. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటిఫుల్ చర్చ్. ఇది మనకు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చర్చిలో, మెదక్ చర్చిలో కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. వెనక ఆ గ్లాసెస్ మీద అది ఉంది చూడండి. మరి ఆ చర్చ్ కూడా మోరార్లెస్ ఈ నిర్మాణంలోనే ఉంటుంది, మెదక్ చర్చ్. బట్ అది చిన్నది, ఇది మాత్రం చాలా పెద్దది. దిస్ ఈజ్ నాటర్ డేమ్ క్యాథడ్రల్ ఇన్ ప్యారిస్. ఇక్కడ కూడా చూడండి అద్దాల పైన మరి ఆ రోజుల్లో ఎట్లా చిత్రీకరించారు వాటిని. ఇటువైపు అలాగే ఉంది, ఆ మధ్యలో అలాగే ఉంది, మళ్ళీ ఇటువైపు చూస్తే కూడా అలాగే ఉంది. వండర్ఫుల్ చర్చ్. ఇండియన్ టెంపుల్స్ వాల్స్ పై ఉన్నట్లుగా ఇక్కడ యేసు ప్రభువుకు సంబంధించినటువంటి హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఈ పిక్చర్స్లో చూపించడం జరిగింది. సో సమ్ పిక్చర్స్. చాలా క్రౌడెడ్గా ఉంది ఇక్కడ. పై నుంచి తీస్తూ ఉన్నా. వాటే అద్భుతం, వాటే అద్భుతం. చూడండి ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి చింతల విశేషాలన్నీ కూడా చిన్న చిన్న బొమ్మల ద్వారా మనకు చూపించడం జరిగింది. వాటే వండర్, వాటే వండర్. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఒకసారి సో లోపల
యేసు ప్రభువు మేరీ మాత ఉన్న దృశ్యాల్ని మనం దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఇది లోపల ఉన్నటువంటి విగ్రహం, నాటర్డమ్ కాథడ్రల్లో ఉన్నటువంటి మెయిన్ స్టాచ్యూ ఇది. గ్లాసుల పైన చుట్టూతా మరి ఆ రోజు వేసిన పెయింటింగ్స్ ఎలా వేశారో కానీ అసలు చుట్టూతా అంటే చర్చి చుట్టూతా, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చాం విగ్రహానికి, ఇక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే ఒకసారి చర్చ్ ఈ విధంగా కనిపిస్తుంది. యేసు స్టాచ్యూ వెనక సైడు మరి ఇక్కడ ఒక చక్రం ఉంది, ఏందో ఇది మరి మనకు తెలియదు. అలా వస్తే కరెక్ట్ యేసు ప్రభు వెనక మనకు శిల కనిపిస్తుంది చూడండి. బంగారు వర్ణంలో ఉందో అది మన నిజమైన బంగారం అని తెలియదు కానీ వండర్ఫుల్గా ఉంది. ఈ చర్చికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది 1864, 1929, 1940 అంటే 3 సార్లు దీన్ని మరి నిర్మాణం చేసినట్టు ఉన్నారు. ఇది మనం విగ్రహం చుట్టూ తిరిగి మనం వచ్చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అద్భుత నిర్మాణం, అద్భుత ఆర్కిటెక్చర్. వావ్ వావ్, దట్ ఈస్ అక్కడ కనిపించేది మెయిన్ చర్చ్. ఇది అటువైపు నుంచి మళ్ళీ మనం రెండో వైపుగా వస్తూ ఉన్నాం. ఎటు చూసినా క్యాండిల్ లైట్స్, చర్చ్ అద్భుతం. ఇక్కడ కూడా ఏమో ఉంది, లోపలికి వెళ్దాం. ఈ చర్చిలో ఇక్కడ అందరు కూడా దీపాలు వెలిగించారు, అద్భుతంగా. రెండో వైపు నుంచి మనం బయటికి వెళ్తూ ఉన్నాం. ఇది మెయిన్ ప్రధాన చర్చ్. ఎంతసేపు తీసినా కూడా తీయాలనిపించినటువంటి చర్చ్ ఇది. సో ప్యారిస్లో మనం అద్భుత నిర్మాణం దగ్గరకు వచ్చేసాం. ఆ అద్భుత నిర్మాణం నా ముందే ఉంది, ఒక్కసారి చూడండి. దిస్ ఈజ్ ద వండర్ ఆఫ్ ప్యారిస్, ఐఫిల్ టవర్. సో మరి మనం ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో బాబు టికెట్ బుక్ చేశాడు కాబట్టి ఐఫిల్ టవర్ ఎక్కి ఐఫిల్ టవర్ పైన ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయ్యాం పైకి ఎక్కడానికి. దిస్ ఈజ్ ఐఫిల్ టవర్ ఇన్ ప్యారిస్. పైదాకా ఎక్కి మనం ప్యారిస్ అందాలని కూడా పైనుంచి తిరిగిద్దాం. ఐఫిల్ టవర్ ప్యారిస్. సో మనం ఇప్పుడు ఐఫిల్ టవర్ కిందికి వచ్చాం. ఇక్కడ లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఒక్కసారి కింది నుంచి టవర్ని మొత్తం చూద్దాం మనం. దిస్ ఈజ్ ఐఫిల్ టవర్ ప్యారిస్. ఇంకా ఒక్కసారి మనం కిందికి వెళ్తే టవర్ నిర్మాణం ఎలా ఉందో మనకి కింద నుంచి కనిపిస్తుంది. సో ప్రజెంట్గా మనం ఐఫిల్ టవర్లో లిఫ్ట్ ఎక్కడానికి స్టేర్ కేస్ పైకి వచ్చాం. దిస్ ఈజ్ ఐఫిల్ టవర్. దేర్ ఈజ్ బిగ్ క్యూ. నౌ we are going in the queue to get into the lift. That is the lift. దిస్ ఈజ్ ఐఫిల్ టవర్. ఇప్పుడే ఐఫిల్ టవర్ లిఫ్ట్ స్టార్ట్ అయింది. మనం లిఫ్ట్లో ఉన్నాం. ఫుల్లీ క్రౌడెడ్గా ఉంది. ఒకసారి కెమెరాని టర్న్ చేసి మనం ప్యారిస్ అందాలని కూడా చూద్దాం లిఫ్ట్లోంచి. దిస్ ఈజ్ ప్యారిస్. వావ్ వావ్ వావ్. సో దిస్ ఈజ్ ద ప్యారిస్. we are going up and up in this Eiffel Tower. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ లిఫ్ట్ స్టార్ట్ అయింది. పైకి వెళ్తా ఉన్నాం. ఐఫిల్ టవర్ నుంచి ప్యారిస్ అందాలు. వావ్ 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 వావ్. లుక్ ఎట్ దిస్ సైడ్, హౌ నైస్. we are going to sky. యా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తా ఉన్నాం. వావ్ 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 వావ్. Yeah, maybe this may be the second floor. We have come to second floor. లో మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇంకా టాప్ ఫ్లోర్ కూడా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మనం దిగేసాం. సెకండ్ ఫ్లోర్లోంచి మనం ఈ విధంగా వెళ్తూ మరి మనం చూద్దాం పైనుంచి ప్యారిస్ అందాలని. ఓకే, ఇక్కడ నుంచి టాప్ ఫ్లోర్కి మరి లిఫ్ట్ ఉందా, నడిచి వెళ్ళాలని చూడాలి. వెళ్తా ఉన్నాం ఒక్కసారి. సో సెకండ్ ఫ్లోర్లోంచి మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి లిఫ్ట్లోకి వచ్చేసాం. సో టాప్ ఫ్లోర్లోకి వెళ్తాం ఇక్కడ నుంచి. ఇది సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్ నుంచి మనం థర్డ్ ఫ్లోర్కి జర్నీ చేస్తూ ఉన్నాం లిఫ్ట్లో.
This is the top floor in Eiffel Tower. We will see the beauty of Paris. No problem. Wow, wow, what a beauty, what a beauty. సో ఫైనల్లీ మనం టాప్ ఫ్లోర్కి వచ్చాం. దిస్ ఈజ్ వర్షిత్. హాయ్ వర్షిత్, ఎలా ఉందిరా టాప్ ఫ్లోర్? ఓకే, కెమెరాను టర్న్ చేసి మనం ఇక్కడ నుంచి ప్యారిస్ అందాలని తిరిగిద్దాం. వావ్, దిస్ ఈజ్ ప్యారిస్ ఫ్రమ్ ఐఫిల్ టవర్ టాప్ ఫ్లోర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. అక్కడ మధ్యలో మరి అర్బన్ ఫారెస్ట్ కూడా ఉన్నట్టుంది. అక్కడ న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ కింద చూస్తే షెయిన్ రివర్, అంటే ఎస్టర్డే నైట్ మనం ఈ రివర్లోంచే ఐఫిల్ టవర్ని తిలకించడం జరిగింది. నైట్ బ్యూటీని కూడా మనం నిన్ననే చూసుకున్నాం. వావ్ వావ్, చూడండి క్రూయిజ్ షిప్స్ ఎప్పుడు షెయిన్ రివర్లో ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ టాప్ ఫ్లోర్ ఆఫ్ ఐఫిల్ టవర్. ఒకసారి మనం చుట్టూతా వెళ్ళి చూద్దాం. ఇంకా టాప్ కూడా నడవడానికి ఉంది, వెళ్దాం పదా. సో దిస్ ఈజ్ ఫ్రమ్, ఎక్స్క్యూజ్ మీ, టాప్ ఫ్లోర్. మనం టాప్ ఫ్లోర్ ఇంకా టాప్ పోవడానికి చిన్న స్టేర్ కేస్ ఉంది. దీనిపైన ఎక్కి ఇంకా పైనుంచి ఈ యొక్క ప్యారిస్ అందాలను తిలకిద్దాం. ఎస్, వీఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ఐఫిల్ టవర్. ఫ్రమ్ హియర్ you can see the beauty of Paris. Wow, 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 what an architect. See how nice the Paris city is. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుత నిర్మాణాలు చూడండి. సో ఐఫిల్ టవర్ పైనుంచి చూస్తే ఆ చివర్లో కనిపించేది డౌన్ టౌన్. దట్ ఈస్ ఆల్ న్యూ కన్స్ట్రక్షన్. సో ఇది సౌత్ సైడ్ ఆఫ్ ఐఫిల్ టవర్. మనం ఇక్కడ చూస్తే కింద చాలా గమ్మత్తైన బిల్డింగ్స్, అక్కడ షెయిన్ రివర్. ఆ దూరంలో ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాం, లూర్ మ్యూజియం అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ దూరంలో లూర్ మ్యూజియం. దిస్ ఈజ్ ప్యారిస్, షెయిన్ రివర్. వి విల్ సీ ఫ్రమ్ అదర్ సైడ్. ఈస్ట్ సైడ్ నా ముందు చాలా అద్భుతమైన గార్డెన్, చాలా అద్భుతంగా ఉంది. చల్లటి గాలి వీస్తూ ఉంది పైన. ఒక్కసారి ఐ విల్ టర్న్ ద కెమెరా. వావ్ వావ్ వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. యు సీ, దిస్ ఈజ్ ద గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐఫిల్ టవర్. ఒక్కసారి మళ్ళీ మనం కెమెరాని ఇలా పెట్టి wow 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 wow, wonderful thing. చూడండి ఇటు సైడ్ ప్యారిస్ టౌన్. ఓ, చాలా వేగమైన గాలి వస్తూ ఉంది, చాలా చల్లగా కూడా ఉంది. పైన చాలా వేగమైన గాలి వస్తుంది, చాలా చల్లగా ఉంది. ఆహాహా, ఇగో చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో గాలి చాలా వేగమైన గాలి వస్తుంది, చాలా చల్లటి గాలి వస్తుంది. ఇప్పుడు మనం ఐఫిల్ టవర్కి సౌత్ సైడ్ చూస్తూ ఉన్నాం. సౌత్ సైడ్ కంప్లీట్గా మనం షెయిన్ రివర్ని చూడొచ్చు. ఒక్కసారి కెమెరా టర్న్ చేస్తా. దిస్ ఈజ్ షెయిన్ రివర్ ఫ్రమ్ ఐఫిల్ టవర్. లిఫ్ట్ వీల్ తిరుగుతూ ఉంది, లిఫ్ట్ కూడా పైకి వచ్చింది. మనం ఈ లిఫ్ట్లో మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక ఐఫిల్ టవర్ పై దాకా ఎక్కి వచ్చాం కదా, టాప్ ఫ్లోర్ దాకా. మరి ఈ ఐఫిల్ టవర్ గురించిన కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తా. అసలు ఈ ఐఫిల్ టవర్ ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ఈ ఐఫిల్ టవర్ వచ్చేసి మరి 1883లో ప్రపంచ స్థాయి ఒక ఎగ్జిబిషన్ జరిగింది ఈ ప్యారిస్లో. అప్పుడు దీన్ని కట్టిండ్రు. దీన్ని నిర్మించినటువంటి సంస్థ గ్యాస్ స్టవ్ ఐఫిల్స్ అనే సంస్థ నిర్మించింది కాబట్టి వాళ్ళ పేరు మీదనే దీన్ని ఐఫిల్ టవర్ అని చెప్పేసి అన్నారు. మరి దీని హైట్ వచ్చేసి 330 మీటర్లు ఉంటుంది. ఇది మనం ఫీట్లలో చూస్తే 1083 ఫీట్ల హైట్ ఉంది ఇది. మరి స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్గా ఐరన్తో దీన్ని నిర్మించారు. 10,100 టన్నుల ఐరన్ దీని కొరకు ఉపయోగించారు వాళ్ళు.
మరి ఇది 3 లెవెల్స్ ఉంటుంది. మనం పోయినప్పుడు చెప్పుకున్నాం. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్. ఈ విధంగా 3 లెవెల్స్లో మనం విజిటర్స్ వెళ్ళొచ్చు. ప్రతి సంవత్సరం కూడా మోర్ దెన్ 7 మిలియన్స్ అంటే 70 లక్షల మంది దీన్ని సందర్శిస్తారు. ప్రపంచంలో ఎక్కువగా సందర్శించేటువంటి మాన్యుమెంట్ ఏదైనా ఉందంటే ఐఫిల్ టవర్. అంతేకాకుండా ఈ ఐఫిల్ టవర్ని ప్రతి సంవత్సరం కూడా ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని పెయింటింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా అద్భుత నిర్మాణం. మనం చూస్తే మనకు బుర్జ్ ఖలీఫా అనేటువంటిది లేటెస్ట్ టెక్నాలజీతో కట్టింది. కానీ మరి 1800 శతాబ్దంలో అంటే ఆ టైంలో కట్టినటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ అది ఐరన్తో కట్టి ఆ రోజుల్లోనే దీంట్లో 4 వైపులా 4 లిఫ్టులు ఏర్పాటు చేసిండ్రు. చాలా బాగుంటుంది. ప్యారిస్ వచ్చిన వాళ్ళు లేదా ఫ్రాన్స్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఐఫిల్ టవర్. చాలా బాగుంది. చూశారు కదా. థ్యాంక్ యూ. ఐఫిల్ టవర్ దగ్గరలో మనకు అద్భుత నిర్మాణం. అంతా ఫ్రెంచ్లో రాసింది. మరి ఏందో మనకు ఆ ఫ్రెంచ్ అర్థం కాదు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తాను ఇది అంతే. ఓకే, ఇది ఫోటో స్పాట్ టు టేక్ ఐఫిల్ టవర్. చూస్తే చాలా క్రౌడెడ్గా ఉంది. జనం జనం జనం, ఎటు చూసినా జనం. ఆ జనంలో మనం. So these are the streets around Eiffel Tower. See how beautiful the Paris is. అక్కడ ఒక మాన్యుమెంట్. ప్యారిస్లో మనం చూడదగ్గ మాన్యుమెంట్స్లో ఇప్పుడు మన ముందు ఒక పెద్ద మాన్యుమెంట్ ఉంది. ఇది ప్యారిస్కి వెస్ట్ సైడ్ ఉంటుంది. దీని పేరే ఆర్క్ డి ట్రయంఫ్ అంటారు. ఈ ఆర్క్ డి ట్రయంఫ్ మరి ప్యారిస్లో వెస్ట్ సైడ్ ఉంటుంది. దీన్ని నెపోలియన్ బోనపార్టే ఏదైతే 1806లో అతని విక్టరీ జరిగిందో ఆర్టిలిజ్ వార్లో, దాన్ని జ్ఞాపకార్థంగా ఈ ఆర్క్ను నిర్మించడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఆ యుద్ధంలో ఫ్రెంచ్ రెవల్యూషన్లో చనిపోయిన ఎంతోమంది సైనికులకు గుర్తుగా దీన్ని నిర్మాణం చేసిండ్రు. అయితే దీంట్లో ఈ ఆర్చ్ కింద ఒక సైనికుని యొక్క సమాధి కూడా ఉందని చెప్తారు. అన్ఐడెంటిఫైడ్ సైనికులు ఎంతోమంది యొక్క పేర్లు, తర్వాత వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం దీన్ని కట్టడం జరిగింది. చాలా అద్భుత నిర్మాణం. ఎంతోమంది సోల్జర్లు ప్రాణాలు అర్పించి మరి ఫ్రెంచ్ రెవల్యూషన్లో మరి ఎంతో మార్పు తీసుకొచ్చిండ్రు. ఆ మార్పు ఒక ఫ్రాన్స్కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రెవల్యూషన్ స్టార్ట్ కావడానికి, ఫ్రీడమ్ కొరకు ఫైట్ చేయడానికి ఒక పునాది లాంటిది ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్. కాబట్టి అటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్లో మరి గుర్తింపుగా మరి ఎవరైతే నెపోలియన్ బోనపార్టే ఉన్నాడో అతను ఈ ఆర్చ్ను 1806 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఆర్చ్ దగ్గరికి వెళ్ళి మరి ఆర్చ్ పైకి కూడా ప్యారిస్ అందాలను తిలకిద్దాం. ఆర్క్ డి ట్రయంఫ్కి వెళ్ళడానికి మన ముందు సబ్వే ఉంది. ఈ సబ్వేలోంచి మనం వెళ్ళాలి. మనం సబ్వేలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. మీరు చూస్తే దిస్ ఈజ్ ద way to go this Arc de Triomphe. Now we are going. Yes, this is the subway. Now we are walking in the subway. So this is the subway. We are going to see Arc de Triomphe. చాలా హైట్ ఉంది ఇది. చూడొచ్చు పర్స్పిరేషన్. It's too height to walk. To see the beautiful Paris, we have to take this risk. సో చాలా హైట్ ఉంది ఇది. ఎట్ లాస్ట్ we reached the top of the monument. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు, లిబర్టీతో జీవించవచ్చు అని నాంది పలికినటువంటి రెవల్యూషన్ ఏంటంటే
దట్ ఈజ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. అంటే ఆ రోజున నుండి మోనార్క్ కింగ్స్కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఇది. ఆ తిరుగుబాటులో అశ్వులు భాషన లక్షల మంది సోల్జర్స్కి జ్ఞాపకార్థంగా ఈ మాన్యుమెంట్ నిర్మించడం జరిగింది. ఆనాడు యుద్ధంలో పాల్గొన్న సోల్జర్స్కు ప్రతినిధిగా ఇక్కడ ఒక చిత్రపటాన్ని ఉంచడం జరిగింది. దిస్ ఈస్ మార్క్ డి. దాని యొక్క మోడల్ను పైన ఇక్కడ ఇలా ఉంచడం జరిగింది. సో టోటల్గా ఆయాసపడుతూ రొప్పుతూ మనం పైకి వచ్చాం. ఇప్పుడు టెర్రస్ పైన ఉన్నాం. ఈ మాన్యుమెంట్ టెర్రస్ పైన ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ప్యారిస్ యొక్క అందాలను తిలకిద్దాం. ఓకే, సో వీఆర్ at the top of this monument. Now you see one side of the streets from here. So this is one street from the terrace of Marc de Triomphe. This is one street and that is also one street. See, look at the beautiful Paris. This is one street and from here we can see the important icon of Paris, Eiffel Tower. Another street from this. Wow, wow, what a beauty, what a beauty. And other street and Eiffel Tower. ఈ స్ట్రీట్ ప్యారిస్లో చాలా ఫేమస్. షాపింగ్కి మరియు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఈ స్ట్రీట్ పెట్టింది పేరు. మనం ఈ మాన్యుమెంట్ నుంచి కిందికి దిగిన తర్వాత ఈ స్ట్రీట్లో కూడా ప్రయాణిస్తూ ఈ స్ట్రీట్లో ఉన్న అందాలను తిరిగిద్దాం. సో ఈ మార్క్ డి ట్రయంఫ్ మాన్యుమెంట్ నుంచి మనం ఐఫిల్ టవర్ను చూస్తున్నాం. ఈ ఐఫిల్ టవర్ ప్రత్యేకత ఏంటంటే చీకటి పడంగానే ఆటోమేటిక్గా లైట్లన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. చూడండి, మనం కొద్ది కొద్దిగా ఐఫిల్ టవర్ లైట్లు వెలుగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సెన్సర్స్ తోటి మరి చీకటి కాగానే ఆటోమేటిక్గా ఐఫిల్ టవర్ లైట్లు వెలుగుతాయి. ఇంతకుముందే మనం అక్కడి నుంచి వచ్చినాం. అప్పుడు ఉన్న ఐఫిల్ టవర్ అందానికి చీకటి పడిన తర్వాత చూసే అందానికి చాలా తేడా ఉంటుంది. ఇంకాస్త చీకటి పడిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం పిక్చరైజ్ చేసి దీన్ని చూద్దాం. సో దిస్ ఈస్ ద నైట్ వ్యూ ఆఫ్ ఐఫిల్ టవర్ ఫ్రమ్ ఆర్చ్ డి ట్రయంఫ్ మాన్యుమెంట్. కిందికి దిగాలి మనం. చూడండి ఎంత డీప్ దిగాలి. కింద దిగుతున్నాం. చాలా హైట్ ఉంది. దాదాపు ఒక 15 floors అంతా ఉంటుంది. దిస్ ఈజ్ మార్క్ డి ట్రయంఫ్ మాన్యుమెంట్ స్టేర్ కేస్. సో మనం ఇప్పుడు ఆర్క్ డి మాన్యుమెంట్ కింద ఉన్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్కు గుర్తింపుగా నెపోలియన్ బోనపార్ట్ నిర్మించినటువంటి ఈ ఆర్చ్ కింద ఉన్నాం మనం. మన వెనుక కనిపిస్తున్నటువంటిది ఆర్క్ డి ట్రయంఫ్ మాన్యుమెంట్. మనం ఇప్పుడు దీని ముందు నుండి ప్యారిస్లోనే ప్రత్యేకమైన ఒక స్ట్రీట్కి వచ్చాం. ఈ స్ట్రీట్ పేరు మా బాబు చెప్తాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రీట్? షాన్స్ ఒలీజే స్ట్రీట్కి వచ్చాం. ఒక్కసారి ముందల స్ట్రీట్ ఎంత అందంగా ఉందో చూడండి. ఎస్, దిస్ ఈజ్ ద స్ట్రీట్, ఫేమస్ స్ట్రీట్ ఇన్ ప్యారిస్. ఈ స్ట్రీట్ అందాలని ఒక్కసారి తిలకించండి. ఒక నిమిషం. అక్కడ చూసినట్లయితే క్రిస్మస్ కాబట్టి అందంగా డెకరేట్ చేశారు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్ట్రీట్ ఇట్ ఈస్. చూడండి, స్ట్రీట్ పొడవుగా మనకి అన్ని లైట్స్తో అలంకరించారు. షాన్స్ ఒలీజే స్ట్రీట్ ఇన్ ప్యారిస్. ఒకసారి ఈ స్ట్రీట్లో వాక్ చేస్తూ
మనం స్ట్రీట్ అందాలను తిలకిద్దాం. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. ఈ షాప్ వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారో చూడండి. చూడండి ఈ స్ట్రీట్లో ఇక్కడ ఒక బిల్డింగ్ని చాలా అందంగా డెకరేట్ చేశారు. వా ఎంత గ్లో అవుతుంది చూడండి. సో దిస్ ఈస్ ద రెస్టారెంట్, రెస్టారెంట్. ఇట్ ఈస్ ఆల్సో డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. Everyone is having their dinner in this restaurant. సో ఇప్పుడు ఈ రెస్టారెంట్లో మరి డిన్నర్ చేసి ఈరోజు వీడియోను ఇక్కడతో ఎండ్ చేద్దాం.